హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ బ్యాక్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ గ్రేట్. మీది ఇంటర్మీడియట్ ఎంపీసీ కంప్లీట్ అయిపోయిందా? నెక్స్ట్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి రెడీ ఉన్నారా? అయితే నాకు తెలిసి మీకు ఎక్కువ వినపడుతున్న పేర్లు బీటెక్, ఇంజనీరింగ్ అండ్ సిఎస్సియా. అవును, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే చాలామంది జాయిన్ అవ్వమని చెప్తూ ఉంటారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయింది అందరికీ. ఈవెన్ ఇన్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ కూడా చాలామందికి ఇంజనీరింగ్లో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయో కూడా తెలియదు. చాలామందికి ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్సి. బీటెక్ అంటే సిఎస్సియే జాయిన్ అవ్వాలి, వేరే బ్రాంచ్ ఏది జాయిన్ అవ్వకూడదు. వేరే బ్రాంచ్ జాయిన్ అయిపోతే అసలు వాల్యూ లేదు అన్నట్లు అయిపోయింది బయట. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా, కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో వేరే బ్రాంచెస్ అనేది తీసేసి ఓన్లీ సిఎస్సి అండ్ రిలేటెడ్ స్పెషలైజేషన్సే పెడుతున్నారు. చాలా కాలేజెస్లో మెకానికల్, ట్రిపుల్ సివిల్లో ఉన్న సీట్స్ కట్ చేసి సిఎస్సికి యాడ్ చేస్తున్నారు. లైక్ ఐఓటీ అని, ఏఎన్ఎంఎల్ అని, డేటా సైన్స్ అని. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఫీజెస్ కోసమా, ఆ సీట్స్ ఫిల్ అవ్వడం కోసమా? ఎందుకు సిఎస్సియే జాయిన్ అవుతున్నారు చాలామందికి ఇంటి చుట్టుపక్కల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారు. మనం ఎక్కువగా వినపడే పేరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే పేరు వినపడతాం. కానీ ఈసీఈ తర్వాత చేసే ఎంబెడెడ్ ఇంజనీర్ రోల్స్ ఎవరు వినరు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ రోల్స్ ఎవరు వినరు, సివిల్ అయితే స్ట్రక్చరల్ ఇంజనీర్ రోల్స్ అని ఎవడు వినడు. ప్రతి ఒక్కరికి తెలిసిన పేర్లు. ఈవెన్ 10th క్లాస్ స్టూడెంట్కి, 8th క్లాస్ స్టూడెంట్కి, రీసెంట్గా నేను చూసిన ఒక 8th క్లాస్ స్టూడెంట్కి పైథాన్, C++, C# అని ఈ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారంట. అంతేగాని మన ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ కంపేర్ చేసుకుంటే మ్యాట్లాబ్ ఎవరికి తెలియదు, ఆన్సిస్ ఎవరికి తెలియదు, సిమ్యులింక్ ఎవరికి తెలియదు, పీస్పైస్ ఎవరికి తెలియదు. ఇలా చాలా ఉన్నాయి. ఎందుకు సిఎస్సికి ఎందుకు డిమాండ్ ఎక్కువైపోయింది? ఎక్కువ మందికి సిఎస్సి కంపెనీసే తెలుసు. మైక్రోసాఫ్ట్, అమెజాన్ తెలిసే కానీ ఈసీఈ కంపెనీస్, ట్రిపుల్ ఈ కంపెనీస్ ఎవరికి తెలియదు. ఎందుకు? మన ఇండియాలోనే సిచ్యువేషన్ ఇలా ఉందా? ఆర్ఎల్స్ అదర్ కంట్రీస్లో కూడా సిచ్యువేషన్ ఇలానే ఉందా? మీరు ఏ కాలేజ్లోనే కంపేర్ చేసుకోండి, సిఎస్సికే సీట్స్ ఎక్కువ ఉంటాయి, సిఎస్సికి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎక్కువ ఉంటాయి, సిఎస్సికే ఫీజు ఎక్కువ ఉంటుంది. బై ది వే, అందరూ అడిగే క్వశ్చన్, సిఎస్సికే శాలరీ ఎక్కువ కదా భయ్యా అని. ఆబ్వియస్లీ మన తెలుగు స్టేట్స్లో ఉన్న కాలేజెస్లో అయితే సిఎస్సికే ఎక్కువ ప్యాకేజెస్ వస్తాయి, హై శాలరీస్ వస్తాయి, చాలామంది ప్లేస్ అయిపోతారు. అలా అని సిఎస్సి కాకుండా వేరే బ్రాంచెస్లో జాయిన్ అయితే జాబ్స్ రావా? అది ఫాల్స్. వేరే బ్రాంచెస్లో జాయిన్ అయినా కూడా మోస్ట్లీ మన తెలుగు స్టేట్స్లో అయితే కోర్ కంపెనీస్ లైక్ ట్రిపుల్ ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్ కంపెనీస్ వచ్చే షేర్ వచ్చేసి 10 to 20% మాత్రమే ఉంటుంది. కాలేజ్లో ప్లేస్మెంట్స్ రికార్డ్ని, కౌంట్ని పెంచుకోవడానికి ఈ బ్రాంచెస్ వాళ్ళని కూడా సిఎస్సి వైపే, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఐటీ రోల్స్ వైపే తోసేస్తారు. సో వచ్చే కంపెనీస్ 80% ఆఫ్ ది కంపెనీస్ అన్నీ సాఫ్ట్వేర్ కంపెనీసే ఉంటాయి. సో మనకు వచ్చే కోర్ కంపెనీస్ ఆ ట్రిపుల్ ఈ, ఈసీఈ చేసే జాబ్ చేసే వాళ్ళు మన చుట్టుపక్కల ఎవరు ఎక్కువ కనపడకపోవచ్చు. కంపేర్ టు ఐఐటీస్, ఎన్ఐటీస్తో కంపేర్ చేసుకుంటే మన టైర్ 3 కాలేజెస్లో చాలామంది ఈసీఈ, ట్రిపుల్ ఈ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే వాళ్ళ రోల్ని చూస్ చేసుకుంటారు. జాబ్ చేసిన వాళ్ళు చెప్పే మాట ఒకటే, నువ్వు ఏ బ్రాంచ్ చేసినా కూడా లాస్ట్కి రావాల్సింది ఐటీ వైపేరా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే జాబ్ చేయాలా. అలాంటిది నువ్వు సిఎస్సి తీసుకో, మిగతా ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, మిగతా బ్రాంచెస్ ఎందుకు? సిఎస్సి అయితే నీకు ఆ కరికులం అన్నీ నీకు అలవాటు అయి ఉంటుంది. లేకపోతే నువ్వు ఈసీ, ట్రిపుల్ ఈ చేస్తే ఆ కరికులంతో పాటు సిఎస్సి కరికులం కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో నీకు కష్టమైపోతుంది. సో సిఎస్సి తీసుకొని చాలామంది చెప్తూ ఉంటారు. ఏ బ్రాంచ్ చేసినా కూడా నువ్వు ఐటీ వైపు రావచ్చు. బట్ ఒక సిఎస్సి స్టూడెంట్ ట్రిపుల్ ఈ రోల్ చేయలేడు, ఈసీ రోల్ చేయలేడు. బట్ ఒక కెమికల్ ఇంజనీరింగ్ ఐటీ జాబ్ చేయగలడు, ఒక మెకానికల్ ఇంజనీర్ ఐటీ జాబ్ చేయగలడు. ఇది మాత్రం ట్రూ. సో మీరు డిసైడ్ అవ్వాల్సింది మీకు ఇష్టం వచ్చిన ఫీల్డ్, మీ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీరు చేరాలనుకున్న బ్రాంచ్ ఒకసారి చెక్ చేయండి. మీరు చేరాలనుకున్న బ్రాంచ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ అనుకోండి, ఈసీలో కరికులం ఏముంటుంది, దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, సెమ్ 1లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే అప్ టు సెమ్ 8 వరకు ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, నేను ఈసీ నా బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎలాంటి జాబ్స్ చేయొచ్చు, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇవన్నీ చెక్ చేయండి. మీకు ఇష్టం వచ్చిన బ్రాంచ్, కొంతమందికి మెకానికల్ అంటే ఇష్టం ఉండొచ్చు, ఆ కోర్ వైపే వెళ్దామని. కొంతమంది మెకానికల్ బ్యాక్గ్రౌండ్లో కూడా కంపెనీస్ ఉండేటుంటాయి. కానీ మీకు ఆన్ క్యాంపస్కి, ఆ ప్లేస్మెంట్స్కి అయితే అవి రాకపోవచ్చు. మోస్ట్లీ మెనీ కంపెనీస్ అయితే బయట కూడా అప్లై చేసుకోవచ్చు. సివిల్ వాళ్ళకి కానీ, మెకానికల్, ట్రిపుల్ వాళ్ళకి బయట గవర్నమెంట్ జాబ్స్ కానీ, గేట్కి ప్రిపేర్ అవ్వడం కానీ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓన్లీ సిఎస్సి చేడితేనే బీటెక్ బాగుంటుంది అన్న మీకు ఇష్టమైన బ్రాంచ్ ఏంటో, ఆర్ మీకు ఇష్టమైన ఫేవరెట్ కాలేజ్, మీ ఫేవరెట్ కాలేజ్ ఏంటి మన ఆంధ్ర అండ్ తెలంగాణలో, ఆర్ మీరు చేద్దాం అనుకున్న బ్రాంచ్ ఏంటి, ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ చేద్దాం అనుకుంటున్నారు అన్నది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.